ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంక్ గారు లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గడిదా? ప్రభుత్వం అంది. ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటేరియట్ ఏమన్నా బాబు గడి సొత్తా? ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు? అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదోటి మార్టిగేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటేరియట్ పెట్టేశారు. సెక్రటేరియట్ అంతా 10 ఎకరాల పొలం. వైసీపీ నిన్నటి నుంచి పాపం మేము తాకట్టు పెట్టలేదని చెప్పి చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది తప్ప తాకట్టు పెట్టలేదు, ఎటువంటి పత్రాలు మేము హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సమర్పించలేదని చెప్పి కరాఖండిగా చెప్పలేకపోతుంది. అయితే ఉన్న విషయాన్ని కొడాలి నాని ఈరోజు కుండ బద్దలు కొట్టాడు. అవును తాకట్టు పెట్టాం, అయితే ఏంటి, ప్రభుత్వానికి డబ్బులు అవసరమైతే తాకట్టు పెట్టాం. ఆస్తులు తాకట్టు పెట్టడం తప్ప? తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు విడిపిస్తారు. ఇదేమన్నా చంద్రబాబు జాగీరా? చంద్రబాబు నాయుడు కట్టాడా? అసలు సచివాలయం అంటే ఏంటి? 10 ఎకరాల స్థలం, దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం మీరు చేస్తున్నారు అని చెప్పి కొడాలి నాని మాట్లాడుతున్నాడు. అంటే కొడాలి నానికి నేను ఒకటి చెప్తున్నా, సచివాలయం అంటే 10 ఎకరాలు అనుకునే 7వ తరగతి ఫెయిల్ అయిన నీలాంటి నిశానిగాళ్ళకు ఏమీ తెలియదు. సచివాలయం అంటే ఒక బిల్డింగ్ కాదు. సచివాలయం అంటే ఏదో 10 ఎకరాల స్థలం కాదు. అది 5 కోట్ల మంది ఆంధ్రుల ఆ ఆత్మ ప్రతీక, ఆత్మ గౌరవం అది. అలాంటి దాన్ని పట్టుకుని ఒక బిల్డింగే కదా. అంటే 30,000 ఎకరాలు సేకరిస్తే 30,000 ఎకరాల్లో బిల్డింగులు కడతారా? సచివాలయం బిల్డింగులు? ఇదేనా నీ దిక్కుమాలిన తెలివి? 7వ తరగతి ఫెయిల్ అయితే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నువ్వు గతంలో నువ్వు అన్నది నువ్వే కదా, రాముడు చెయ్యి విరిగితే ఏమవుద్ది, ఆ రాముడు తల తీసేస్తే ఏమవుద్ది, కొత్త రాముడిని తీసుకొచ్చి పెడతాం, రథం తగలబడిపోతే ఏమవుద్ది, కొత్త రథం చేయించి పెడతాం అని మాట్లాడింది నువ్వే కదా. నీలాంటి నిశానిగాళ్లను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాల్లో రాజధాని అన్నాడు. అంటే 30,000 ఎకరాల్లో బిల్డింగులు కట్టేదిరా? పోనీ మీరు వైజాగ్లో రాజధాని అన్నారు, 8,000 ఎకరాల్లో బిల్డింగులు కట్టారు? 8,000 ఎకరాల్లో బిల్డింగులు కట్టారు. రాజధాని అంటే 10 ఎకరాల స్థలమో లేదా సచివాలయం అంటే ఏదో ఒక బిల్డింగో కాదు. నీలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారని అడుగుతున్నాడు. లోను కావాలంటే ఖచ్చితంగా తాకట్టు పెట్టాలా? ఇక్కడ తాకట్టు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది కదా ప్రశ్న కొడాలి నాని, నువ్వు దానికి కదా సమాధానం చెప్పాలా. తాకట్టు పెడితేనే డబ్బులు ఇస్తారన్న సంగతి పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరికీ తెలుసు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది తాకట్టు? ఒక రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక రాష్ట్ర ప్రభుత్వం 370 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఒక ముఖ్యమంత్రి కూర్చుని 5 కోట్ల మంది ప్రజలను పాలించే ప్రాంతాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంటి? 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా నడిచేస్తుంది, ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది, ఏదైనా చంద్రబాబుకు డోకా ఉందేమో కానీ ఆర్థిక వ్యవస్థకు డోకా లేదని మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి 370 కోట్ల కోసం ఈరోజు 5 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ఏ మొహం పెట్టుకుని తాకట్టు పెట్టాడు? నువ్వు సమాధానం చెప్పాల్సింది దానికి. తాకట్టు పెడితే ఇస్తాడని మాకు తెలుసు. ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ పెట్టాల్సినవన్నీ పెట్టారు కదా. వైజాగ్లో భూములు పెట్టారు, పార్కులు పెట్టారు, చివరికి అక్కడ మిగిలింది ఏంటి? సముద్రం ఒకటి మిగిలింది. R&Bని పెట్టారు, తాగుబోతులను పెట్టారు, కంటికి కనపడిన ప్రతిదీ పెట్టి తెచ్చారు కదా. ఇంకా మిగిలింది ఏంటి రాష్ట్రంలో? ఆ సచివాలయమో, నా అసెంబ్లీనో, ఆ రైతులు తెచ్చిన 30,000 ఎకరాలు. ఆల్రెడీ అమరావతి భూముల మీద కూడా అప్పు కోసం ట్రై చేశారు కదా. మరి దానికి కదా నువ్వు సమాధానం చెప్పాలా. ఈ పిడత కౌరులు అందరికీ తెలుసు, నువ్వు చెప్పే పిడత కౌరులు. ఫలానాది పెట్టాలి, ఫలానాది పెట్టకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా అని అడిగావు కదా. మరి గత ప్రభుత్వంలో ₹1 అప్పు చేస్తే, అది కూడా ఒక్క ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టకుండానే ₹1 అవినీతి చేస్తే మీ వైసీపీ నాయకులు, అందులోనూ ముఖ్యంగా ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ వచ్చి ఈ అప్పు అంతా ఎవడు చెల్లిస్తాడు, ఇదంతా రాష్ట్ర ప్రజల నెత్తి మీద భారం కాదా అని ప్రశ్నించాడు కదా. మరి ఈరోజు ఏ మొహం పెట్టుకుని నువ్వు అప్పు తెస్తున్నావు? తెచ్చిన అప్పు ఎవడు చెల్లిస్తాడు? నీ భాషలో చెప్పాలంటే నీ అమ్మ మొగుడు ఏమన్నా తీసుకొచ్చి చెల్లిస్తాడా దాన్ని? నీ అమ్మ మొగుడేమని తీసుకొచ్చి చెల్లిస్తాడా అప్పు? చెల్లించడు కదా. ఎవడు చెల్లించాలా? రాష్ట్ర ప్రజలు చెల్లించాలా. రాష్ట్ర ప్రజలు నెత్తి మీద భారం వేస్తేనే కదా నువ్వు అప్పు చెల్లించేది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల్లోంచి ఏమైనా తీసుకొచ్చి చెల్లిస్తాడా? లేదా నువ్వు దోచుకున్న ఆస్తుల్లోంచి ఏమైనా తీసుకొచ్చి చెల్లిస్తావా? ఆ 370 కోట్లు చెల్లించవు కదా.
ఎవడు చెల్లించాలా? రాష్ట్ర ప్రజలు చెల్లించాలా? మరి నువ్వు అప్పు చేస్తే రాష్ట్ర ప్రజలు చెల్లించడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే రాష్ట్ర ప్రజలు ఎందుకు చెల్లించాలి? సమాధానం చెప్పు. మరి ఇలాంటి బోర్డు లాజిక్లు చాలా మందికి తెలుసు. 7వ తరగతి ఫెయిల్ అయిన నీకే ఎంత ఉంటే ఆర్థిక మేధావులు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఉండాలా?